మున్సిపల్ పాఠశాలల్లో అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతున్నామని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబిన రాధిక రమేష్ తెలియజేశారు. తెనాలి మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు మఠం బజార్లో గల మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో అభివృద్ధి పనులకు శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిబిన రాధిక రమేష్ శంకుస్థాపన చేశారు. నిర్ణీత వ్యవధిలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యతలో ఎలాంటి లోపాలు ఉండరాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 22వ వార్డు కౌన్సిలర్ మహబూబ్ బాషా, మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, డిఈఈ శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు 22 వార్డులో ఉన్నటువంటి మఠం బజార్ ఎలిమెంటరీ స్కూల్లో నాడు నేడు కింద మనకి చాలా వర్క్స్ స్కూల్లో సగం ఆగిపోయి ఉన్నాయి. అందులో ప్రయారిటీగా తీసుకొని గౌరవ చైర్పర్సన్ గారు మరియు మినిస్టర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మఠం బజార్ స్కూల్ యొక్క టీచర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే సగంలో ఉండిపోవడం వలన సరైన సెక్యూరిటీ లేకపోవడం వలన కిటికీలు కానీ, డోర్స్ కానీ, ఫ్లోరింగ్ ఇవన్నీ ఇబ్బంది వలన మా మున్సిపల్ జనరల్ ఫండ్స్తోని దీన్ని ఆమోదించుకొని మరి నాడు నేడులో సగం ఉండిపోయినటువంటి వర్క్స్ని కంప్లీట్ చేయాలని కౌన్సిల్ 12.40 lakh రూపీస్తో మున్సిపల్ హై స్కూల్లో వర్క్లు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే గతంలో ఆగిపోయిన వర్క్ ఇది. ఇప్పుడు నాడు నేడు కింద కూడా పెట్టి ఉన్నాయి. కాకపోతే ఎలక్షన్స్ రావడం వలన ఆగిపోయి ఇప్పుడు చైర్పర్సన్ గారు, కమిషనర్ గారి చొరవతో మున్సిపాలిటీ ఫండ్తో 12,50,000 వర్క్ పెట్టడం జరిగింది. మైనర్ రిపేర్లు కానివ్వండి, వర్షాకాలం వస్తే బాగా వాటర్ ఆగి పిల్లలు లోన్కి రాని పరిస్థితి ఉంది. అందుకని ప్రత్యేకంగా చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు చొరవ తీసుకొని ఈ స్కూల్కి రిపేర్లు పెట్టడానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్కూల్లో వచ్చేసి వర్షాకాలంలో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని నేను ఈ శానిటేషన్ మీద వచ్చినప్పుడు మన ఈ వార్డు కౌన్సిలర్ గారు చెప్పడం జరిగింది. దాన్ని ఈ స్కూల్ని విజిట్ చేసి మొత్తం ఈ కిటికీలు కానివ్వండి, అలానే ఫ్లోరింగ్, కరెంటు వైర్లు అన్నారు. అలానే ఈ స్కూల్ ముందర ఎక్కువగా వాటర్ నిలిచిపోతున్నాయండి. వర్షాకాలంలో పిల్లలు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పడం కూడా జరిగింది. మన కౌన్సిలర్ గారు ఆ రోజున వచ్చి ఇది కౌన్సిల్లో పెట్టి ఆమోదించి మొత్తం 12,46,000కి శాంక్షన్ చేశాము. ఈ రోజున శంకుస్థాపన చేశాము. పిల్లలకి అనుకూలంగా తీర్చిదిద్దే వైపుగా ఈరోజు అభివృద్ధిలో భాగంగా ఇక్కడ ఈ ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా పట్టణంలో ఈ ఉన్న 2 నెలల పాటు ఎక్కడైతే ఉందో నేను దాదాపుగా అనుకుంటున్నాను, శానిటేషన్ మీద కూడా నేను రావాలని అనుకుంటున్నాను. ఏ వార్డులో ఎలా ఉంది ఏంటని ఈ 2 నెలల టైంలో చూద్దామని 40 వార్డుల్లో శానిటేషన్ ఎలా ఉందని రావాలని విజిట్ కూడా వస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ప్రజలకి అనుకూలంగా ఉండే చైర్పర్సన్గా నేను మీ తోటి ఆడపడుచుగా నేను తప్పకుండా మీ వార్డులో ఎలా ఉంది ఏంటి అనేది మనం ఇంటి ముందుల పరిసరాలు కానివ్వండి, అలానే ఈ చెత్తా చెదారం అనేది ఎలా ఉండేది